కరోనా వచ్చిందంటే చాలు ఆసుపత్రులకు పరుగులు తీయాలి. బెడ్ దొరుకుతుందో లేదో భయం, దొరికినా నయం అవుతుందో లేదోనన్న సందేహం. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉంటున్నారు. కానీ 85% మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియట్లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా ఇస్తూ కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ దూకుడు మామూలుగా లేదు. కేసుల సంఖ్య వందలు వేలు దాటి లక్షలకు చేరుకుంటోంది. యాక్టివ్ కేసులు వేల సంఖ్యలో చేరుకుంటూ ఉండడంతో బెడ్ల సమస్య తీవ్రంగా ఉంది. అలాగే ఆరోగ్యం విషమించి ఊపిరాడక ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది. ఇదిలా ఉంటే అసలు కరోనా వచ్చిన వారిలో 100కు 85% మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అసలు కొందరికి చికిత్స లేకుండానే నయమైపోతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా కిట్ల పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. కరోనా సోకిన వారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటివ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా, ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి సిమ్టమ్స్ లేకపోయినా లేక మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలనేది గైడ్ చేస్తున్నారు. ఇందుకోసం 104 నెంబర్తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్దిపాటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవెల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని ఆరా తీస్తున్నారు. ఇందుకోసం ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్లను పంపిణీ చేస్తోంది. ఈ కిట్ల ద్వారానే కరోనా నయం చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇంతకీ కరోనా కిట్స్ లో ఏమేముంటాయి అంటే విటమిన్ సి 500 mg టాబ్లెట్స్ ఉంటాయి, జింక్ 20 mg టాబ్లెట్స్, విటమిన్ D3 60,000 16 క్యాప్సూల్స్, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, పారాసిటమాల్ 650 mg టాబ్లెట్స్, సిట్రజిన్ 10 mg టాబ్లెట్స్, ఫ్యాంటప్రోజోల్ 40 mg టాబ్లెట్స్, యాంటీబయాటిక్స్. ఈ 8 రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్లు, శానిటైజర్ను ఇంటి వద్దకే వెళ్లి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందజేస్తున్నారు. కాబట్టి కరోనా వస్తే కంగారు పడకుండా ఇంట్లోనే ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండి పూర్తిగా చికిత్స తీసుకొని రెస్ట్ తీసుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలి అని ప్రభుత్వం సూచిస్తోంది. హలో అండి, నేను శ్రీ సింహ. మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్ర శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మౌర్య సిద్ధవరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.